హాయ్ ఫ్రెండ్స్, మన దేశంలో ఏదైనా తప్పు చేస్తే జైలు శిక్ష విధిస్తారు. మరీ పెద్ద తప్పు అయితే ఉరి శిక్ష విధిస్తారు. అలాగే అమెరికా వంటి దేశాల్లో అయితే ఉరి శిక్షతో పాటు కరెంట్ షాక్ ఇవ్వడం, గ్యాస్ ఛాంబర్లోకి పంపడం, గన్తో కాల్చడం లేదా ఇంజెక్షన్స్ ఇచ్చి చంపడం వంటి పద్ధతులు ఉన్నాయి. అదే సౌదీ అరేబియా వంటి దేశాల్లో అయితే తల నరికి చంపే శిక్షలున్నాయి. అయితే ఇప్పుడున్న ఈ శిక్షలన్నీ కూడా ఇంతకు పూర్వం ఉన్న శిక్షలతో పోలిస్తే అసలు ఒక లెక్కే కాదు. పూర్వం ఇంతకు మించిన భయంకరమైన శిక్షలు ఉండేవి. ఇప్పుడు ఉన్న మరణ శిక్షలన్నీ కూడా అతి వేగంగా మరణం వచ్చేలా విధించే శిక్షలు. కానీ పూర్వం శిక్షలు ఎలా ఉండేవంటే ఒక మనిషి వెంటనే చనిపోవడం కాదు, ఆ బాధను ఎంత కుదిరితే అంత ఎక్కువ కాలం అనుభవిస్తూ చనిపోయేలా శిక్షలను ఏర్పాటు చేసేవారు. అలాగే ప్రజలందరి ముందు ఈ శిక్షలను విధించేవారు. దానివల్ల మరొకరు తప్పు చేయాలంటే భయపడేవారు. ఇప్పుడు మనం చెప్పబోయేది వేరువేరు దేశాల్లోని వేరువేరు కాలాల్లో విధించిన శిక్షలు. ఈ శిక్షల్లో కొన్ని వింతగా అంతే భయంకరంగా ఉంటాయి. అలాంటి భయంకరమైన శిక్షల్లో కొన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా లింగ్ చి. ఈ శిక్షను చైనాలో ఎక్కువగా ఉపయోగించేవారు. చైనాలోని షాంగ్ డైనాసిటీలోని 900 సంవత్సరం నుండి 1900 సంవత్సరం వరకు ఈ శిక్షను విధించేవారు. పబ్లిక్ ప్లేస్ లో అందరి ముందు ఒక చెక్క దిమ్మకు నిందితుడిని కట్టేసి ఒక చాకుతో బాడీని చిన్న చిన్న ముక్కలుగా కోస్తారు. ముందుగా నాలుక, చెవి, వేళ్లు, కాళ్ళు అలాగే చేతులు, తొడలను అంటే ఏ భాగంలో అవయవాలను కోస్తే ప్రాణం పోదో ఆ ప్లేస్ లో పార్ట్స్ ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసేవారు. తర్వాత బాడీలోని గుండె, లివర్ ఇలా ఒక్కొక్క అవయవాన్ని పీకేయడం చేస్తారు. ఇంకా అప్పటికి ఆ వ్యక్తి బ్రతికే ఉంటే చివరగా గొంతు కోసి చంపేవారు. ఈ ప్రాసెస్ మొత్తం 3 రోజులు సాగేది. అలా ఈ 3 రోజుల్లో సుమారుగా 3600 సార్లు బాడీని కట్ చేస్తారు. అందుకే ఈ పద్ధతిని డెత్ బై 1000 కట్స్ అని అంటారు. ఇదంతా చేసిన తర్వాత మిగిలిన ప్రజల్లో తప్పు చేయడానికి భయం కలిగేలా ఆ మృతదేహాన్ని బహిరంగ ప్రదర్శన కోసం ఊరేగించేవారు. ఒక్కోసారి నిందితుడి కుటుంబ సభ్యులు శిక్షను అమలు చేసే వ్యక్తి ఎవరైతే ఉంటారో అంటే ఎవరైతే బాడీని కట్ చేస్తారో వాళ్ళకి త్వరగా ఆ వ్యక్తి చనిపోయేలా ముందే గొంతు కోసేమని లంచం ఇచ్చేవారంట. అంటే అర్థం చేసుకోండి ఈ శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో. తర్వాత స్పానిష్ డాంకీ. దీనికి వుడెన్ హార్స్ అనే పేరు కూడా ఉంది. ఇది ఒకేసారి చనిపోకుండా స్లోగా చనిపోయే పద్ధతి. దీనిలో భాగంగా పదునుగా ట్రయాంగిల్ షేప్ లో ఉండే మెటల్ తో గాని చెక్కతో గాని చేసిన ఒక దిమ్మ లాంటిది ఉంటుంది. తప్పు చేసిన వారిని ఈ దిమ్మ మీద కూర్చోబెడతారు. ఇక్కడితో అయిపోలేదు. ఇలా ఉంటే పెద్దగా పెయిన్ ఏమీ ఉండకపోవచ్చు. కాబట్టి ఆ మనిషి 2 కాళ్లకు బరువును కడతారు. ఆ బరువు మనిషిని కిందకి లాగుతూ ఉండడం వల్ల నెమ్మదిగా ఆ మనిషి కాళ్ల మధ్య నుండి చీలిపోతూ 2 ముక్కలుగా అయిపోతాడు. ఒక్కోసారి దాని మీద కూర్చున్న వ్యక్తికి నొప్పి కలిగేలా హింసించడం లేదా కితకితలు పెట్టడం, అతని పాదాల కింద మంట పెట్టడం చేసేవారు. దీనివల్ల ఆ వ్యక్తి బాధతో మెలికలు తిరుగుతూ ఉంటే మరింత నొప్పి, బాధ కలుగుతుంది. అలాగే ఆ పదునైన దిమ్మ మీద అటు ఇటు కదలడం వల్ల కొంచెం వేగంగా చీలిపోతూ ముక్కలైపోతాడు. తర్వాత బ్రోజన్ బుల్. గ్రీకుల కాలంలో ఈ టెక్నిక్ ని కనిపెట్టారు. ఈ టెక్నిక్ లో భాగంగా కంచుతో అంటే బ్రాంజ్ మెటల్ తో చేసిన ఒక పెద్ద ఎద్దు బొమ్మ ఉంటుంది. దీని లోపల ఒక మనిషి పట్టగలిగేంత స్పేస్ ఉంటుంది. తప్పు చేసిన వ్యక్తి బట్టలు తీసివేసి ఆ వ్యక్తిని ఎద్దు బొమ్మ లోపల పెట్టి లాక్ చేస్తారు. ఇక ఆ మనిషి కనీసం కదలడానికి కూడా స్పేస్ సరిపోదు. ఆ తర్వాత ఆ ఎద్దు బొమ్మ కింద నిప్పు అంటించేవారు. కొంతసేపటికి ఆ మంట వేడికి ఆ ఎద్దు బొమ్మ బాగా వేడెక్కిపోతుంది. మనకు ఏదైనా కాలుతున్న గిన్నె తగిలితేనే విపరీతంగా బాధ కలుగుతుంది. అలాంటిది శరీరం మొత్తానికి ఆ కాలుతున్న మెటల్ తగులుతుంటే ఎంత బాధ ఉంటుందో ఊహించుకోండి. శరీరంలో ఏ భాగమైతే ఆ మెటల్ కి తగులుతుందో ఆ భాగంలో చర్మం ఊడిపోయి బొబ్బలు ఎక్కి చివరికి ఆ వేడికి ఆ లోపల మనిషి రోస్ట్ అయిపోతాడు. అంతేకాదు ఈ ఎద్దుబొమ్మ తలలో కొన్ని పైపులను పెట్టేవారు. దీనివల్ల ఆ మనిషి లోపల బాధతో అరుస్తూ ఉంటే ఆ అరుపులు ఈ పైపుల ద్వారా బయటకు వచ్చేసరికి ఎద్దు అరుస్తున్నట్లు వినిపించేది. ఇక్కడ విచిత్రం ఏంటంటే అక్రగాస్ అనే
నగరాన్ని పాలించే పాలరిస్ అనే నియంత తప్పు చేసిన వారిని శిక్షించడానికి కొన్ని కొత్త పద్ధతులను కనిపెట్టమని ప్రజలను అడిగితే అప్పుడు పెరిలా అనే వ్యక్తి ఈ కంచుతో చేసిన ఒక ఎద్దును తయారు చేసి తీసుకువచ్చి ఆ రాజుకి ఈ ఐడియా చెప్పాడట. అప్పుడు ఆ రాజు ఇది ఎలా పనిచేస్తుందో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. అప్పుడు ఆ ఎద్దుని తయారు చేసి ఐడియా చెప్పిన వ్యక్తి ఆ ఎద్దు లోపలికి వెళ్లి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న టైంలో ఆ రాజు బయట నుండి డోర్ క్లోజ్ చేయమని చెప్పి ఆ ఎద్దు కింద మంట పెట్టారు. అయితే అతను పూర్తిగా దానిలో కాలిపోక ముందే అతన్ని బయటకు తీసి తర్వాత ఒక కొండపై నుంచి తోసి ఆ రాజు చంపించేశాడంట. ఆ విధంగా తాను తయారు చేసిన బ్రోజన్ బుల్ మొదటి బాధితుడు కూడా ఆ వ్యక్తి అయ్యాడు. నెక్స్ట్, యార్డ్ బీస్టియా. ఈ శిక్షను అప్పటి రోమన్ల కాలంలో ఎక్కువగా విధించేవారు. ఈ శిక్షలో భాగంగా నేరస్తులను పులులు, సింహాలు, చిరుతలు వంటి క్రూర జంతువులకు ఆహారంగా వేసేవారు. అంతేకాదు దీనికన్నా ముందు ఆ క్రూర జంతువులకు చాలా రోజుల పాటు ఆహారం పెట్టకుండా ఆకలితో ఉంచేవారు. అలాగే వాటిని ముందుగా కొట్టి కోపం తెప్పించేవారు. తర్వాత నేరస్తుణ్ణి యాంపీ థియేటర్ అంటే ఒక స్టేడియం లాంటి బిల్డింగ్ మధ్యలో ఉంచి ఆ తర్వాత అప్పటికే ఆకలిగా ఉండి వాటిని బాగా కొట్టి హింసించడం వల్ల కోపంగా ఉన్న క్రూర మృగాలను ఆ స్టేడియం మధ్యలోకి వదిలేవారు. ఆకలితో ఉన్న ఈ క్రూర జంతువులు చాలా భయంకరంగా వాళ్ళని చంపి తినేవి. అయితే తర్వాత రోజు ఎవరైతే ఈ శిక్షను అనుభవించవలసి ఉండేదో వాళ్ళు ఆ జంతువులతో కలిగే బాధను భరించడం కంటే, అంత ఎక్కువసేపు బాధపడి చనిపోవడం కంటే త్వరగా చనిపోవడం బెస్ట్ అని చెప్పి చాలా మంది ముందు రోజే గదిలో ఆత్మహత్య చేసుకునేవారు. కొంతమంది స్పాంజ్ గుడ్డల ముక్కలు వంటి వాటిని మింగి ఊపిరి ఆడక చనిపోతే మరికొంతమంది ఒకరికొకరు గొంతు పిసుక్కుని చంపేసుకునేవారు. అయితే ఈ పులులు, సింహాలు ఆ మనిషిని చంపి తినడం చూడటానికి చాలా మంది ప్రజలు వచ్చేవారు. మనం ఎలా అయితే స్టేడియంలో టికెట్ కొని మ్యాచ్ చూస్తున్నామో అలా ఆ కాలంలో డబ్బులు చెల్లించి మరి స్టేడియంలో కూర్చుని జంతువులు మనుషులను చంపి తినడం చూసేవారు. తర్వాత పనిష్మెంట్ ర్యాట్ టార్చర్. తమ అనుకూలంగా లేని పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి ఎలుకలు ఏమైనా చేయగలవు. ఈ టెక్నిక్ ను పూర్వం రోమన్లు తప్పు చేసే వాళ్ళని శిక్షించడానికి ఉపయోగించేవారు. అది ఎలా అంటే ముందుగా నిందితుడిని కదలకుండా కాళ్ళు చేతులు కట్టేస్తారు. తప్పు చేసిన వాళ్లపైన చొక్కా తీసి వాళ్ళ పొట్ట మీద ఒక బకెట్ లాంటిది పెట్టి దానిలో ఎలుకలను ఉంచేవారు. అప్పుడు ఎలుకలు అటు ఇటు తిరగడం వల్ల కొంచెం కితకితలు రావడం లేదా అవి చిన్నగా కొరికితే బాధ కలగడం జరిగేది. అయితే ఇక్కడితో అయిపోలేదు. ఆ బకెట్ మీద ఎర్రగా కాలుతున్న నిప్పులు ఉంచేవారు. దాంతో ఆ బకెట్ వేడెక్కి ఆ నిప్పుల సెగ లోపల ఉన్న ఎలుకలకు తగిలేది. దాంతో ఆ పైనుండి వస్తున్న వేడిని తట్టుకోలేక ఎలుకలు తప్పించుకోవడానికి వేరే మార్గం లేక ఆ నిందితుడి పొట్ట మీద చర్మాన్ని ముక్కలు ముక్కలుగా కొరికి చీల్చుకుంటూ అతని శరీరంలోకి వెళ్లిపోయేవి. అంతేకాదు శరీరం లోపలికి వెళ్లిన ఎలుకలు శరీరంలోని ఒక్కొక్క అవయవాన్ని తినేస్తూ ఉంటాయి. బ్రతికి ఉండగానే ఎలుకలు శరీరాన్ని కొరుక్కు తింటూ ఉంటే ఎంత పెయిన్ ఉంటుందో కదా. ఒకవేళ ఈ శిక్షను కూడా తట్టుకొని ఆ వ్యక్తి బ్రతికి ఉంటే ఆ వేడివేడి నిప్పులను ఆల్రెడీ ఎలుకలు తొలిచేసిన గాయం గుండా అతని శరీరంలో వేసేవారట. ఈ శిక్షను ముఖ్యంగా సమాచారాన్ని రాబట్టడం కోసం చేసే ఇంట్రాగేషన్లలో కూడా ఉపయోగించేవారు. తర్వాత స్కిన్నింగ్ లేదా ప్లేయింగ్ అంటే బ్రతికి ఉండగానే పూర్తిగా చర్మాన్ని వలిచేయడం. చైనాలోని మింగ్ డైనస్టీలో మొదటిసారిగా ఈ శిక్షను ప్రవేశపెట్టారు. మనకేదైనా గాయమై చిన్నగా చర్మం లేస్తేనే ఎంతో బాధగా ఉంటుంది. అలాంటిది బతికి ఉండగానే బాడీ మీద ఉన్న పూర్తి చర్మాన్ని పీకడం అంటే ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందులోనూ బాడీ నుండి చర్మాన్ని తీయడం అంత ఈజీ కాదు. స్కిన్ అనేది మజిల్స్ కి నరాలకి అంటి పెట్టుకొని ఉంటుంది. అంత ఈజీగా ఊడి రాదు. అందుకే చర్మాన్ని ఈజీగా పీకడం కోసం తప్పు చేసిన వ్యక్తిని బట్టలు విప్పి కొంతకాలం పాటు ఎండలో ఉంచేవారు లేదా ఉడుకుతున్న నీటిలో ఆ వ్యక్తిని ఉంచేవారు. దీనివల్ల చర్మం కొద్దిగా ఉబ్బి పీకడానికి ఈజీగా ఉండేది. ముందుగా కాళ్ళు చేతులు కట్టేసి శరీరంలో ఏదో ఒక భాగం నుండి మొదలుపెట్టి మెల్లగా మొత్తం శరీరం అంతా చర్మాన్ని ఒలిచేసేవారు. దీనివల్ల ఆ వ్యక్తి బ్లడ్ అంతా మెల్లగా పోతుంది.
అంతేకాదు మన చర్మం అనేది బయట ఉండే బ్యాక్టీరియా, వైరస్ వంటి వాటిని లోపలికి రాకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ ఇలా చర్మం పీకేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ సోకి అది మరింత బాధను కలిగిస్తుంది. అలాగే చర్మం లేకపోవడం వల్ల ఈగలు, పురుగులు వంటివి బాడీని తినేస్తూ ఉంటాయి. ఇలా బ్లడ్ కోల్పోవడం వల్ల గాని లేదా ఇన్ఫెక్షన్స్ సోకడం వల్ల గాని ఆ వ్యక్తికి మెల్లమెల్లగా మరణం సంభవిస్తుంది. ఇలా చర్మం మొత్తం పీకేసిన తర్వాత కూడా కొంతమంది 2 లేదా 3 రోజుల పాటు ఆ నొప్పిని భరిస్తూ బ్రతికి ఉండేవారు. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా ఆ వ్యక్తి బ్రతికే ఉంటే మళ్ళీ ఆ వ్యక్తిని వేడి వేడి నీటిలో పోసి చంపేసేవారు. మిగిలిన ప్రజల్లో కూడా తప్పు చేయడానికి భయం కలిగేలా చర్మం తీసిన వ్యక్తిని ఊరేగింపు ప్రదర్శనకు ఉంచేవారు. సో ఇవి ఫ్రెండ్స్ పూర్వకాలంలో ఉండే కొన్ని భయంకరమైన శిక్షలు. కేవలం ఇవే కాదు, ఇలాంటి భయంకరమైన శిక్షలు ఎన్నో ఉన్నాయి. వీటి గురించి వింటుంటేనే భయం వేస్తుంది. అలాంటిది అనుభవించే వారికి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఇప్పుడు మనం పైన చెప్పుకున్న శిక్షలను గమనిస్తే వీటిని అనుభవించడం కంటే ఒకేసారి చనిపోవడం బెస్ట్ అనిపిస్తుంది. అయితే ఇప్పుడు చెప్పిన వాటిలో మీకు ఏది భయంకరంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.